హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న మన శివాజన్న గారి గురించి అయితే మాట్లాడదాము. అన్న అయితే కరెక్ట్గానే చెప్పాడు. ఆడపిల్లలని పద్ధతిగా ఉండండమ్మా అని చెప్పడం తప్పెందుకండి? తప్పేం లేదు, 100% కరెక్టే. కానీ బ్యాడ్ వర్డ్స్, హీరోయిన్ల పేర్లు వాడడం అయితే తప్పు. దానికి అన్న తెలుసుకొని సారీ కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇంతకీ ఆ మ్యాటర్ వదిలేద్దాము. ఓకే, ఇప్పుడు మనం పొట్టి బట్టలు వేసుకుంటే, అది పెద్ద అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకుంటే, ఈ మగజాతి ఆనుముత్యాలు ఉన్నారు కదండి, కొంతమంది మగజాతి మృగాలకు మాత్రమే చెప్తున్నాను. మేము పొట్టి బట్టలు వేసుకుంటే మీకు మూడొస్తుంది. మూడొచ్చి మమ్మల్ని రేప్ చేసి చంపేస్తారు. ఓకే, మరి చిన్నపిల్లలు ఏం చేశారు? వాళ్ళు పొట్టి బట్టలు వేసుకుంటున్నారా? వేసుకోలేదు కదా. మరి వాళ్ళని ఎందుకు అలా చేసి రేపులు మంటలు చేసి వాళ్ళని ఎందుకు చంపేస్తున్నారు ఈ మగజాతి మృగాలని అడుగుతున్నాను, చెప్పండి. చిన్నపిల్లలు ఏం చేశారండి? ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనము జనాల ముందుకు మంచి చెప్పలేము, చెడ్డ చెప్పలేము. జరిగేటి మాత్రం చూస్తూ ఉండిపోవాలా, జరిగినటి మాత్రం మనమే చేసుకుంటూ మనమే మాట్లాడుకుంటూ ఉండాలా. ఎంతవరకు కరెక్ట్ అండి? నేను అంతని ఆడవాళ్ళు గొప్ప అని చెప్పడం లేదు. కొంతమంది ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు, కొంతమంది మగవాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. దయచేసి చెప్తున్నానండి, ఈ మగవాళ్ళు అనేది మారాలి. ఎందుకంటే నేను ఇప్పుడు మా పాపని స్కూల్కు తీసుకెళ్తున్నా, ఉదయం సాయంత్రం తీసుకెళ్తున్నా. నేను ఇప్పుడు విలేజ్ టైప్లో ఉంటాను. ఓ టైం చీర కట్టుకుంటాను, ఓ టైం డ్రెస్ వేసుకుంటాను. అయినా కానీ ఈ మగజాతి అనుమత్యాలు ఎందుకండి? దారెంపటి పోతుంటాము. ఇలా 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 ఏం చూస్తారో తెలీదు, అదో విధంగా చూస్తారు. చీర కట్టుకున్నా కానీ ఇదే రకంగా చేస్తున్నారు. ఏం పద్ధతి పాటించాలా? కాకపోతే మారాల్సింది ఏంటంటే, ఈ మగవాళ్ళ జాతి ఆనుమత్యాలు మాత్రం కొంతమంది మాత్రమే. అసలు ఆడపిల్లలను చూసే పద్ధతి మార్చుకోండి. ఒకరిని చూస్తేనే వేరే విధంగా మీ మనసులో ఎందుకు తప్పుగా ఆలోచిస్తారు? ఆ తప్పుడు ఆలోచనను తీసేసి, తను ఒక అమ్మాయే, తను ఒక మా అమ్మ